హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక షిప్లో అయితే జై జాను ఉంటారు. ఇక జాను ఇలా అంటూ ఉంటుంది, సార్ ఈరోజు మనం ఒక గేమ్ ఆడదాం అని చెప్పి అంటూ ఉంటుంది. సరే జాను, ఈరోజు నువ్వు ఎలా చెప్తే అలానే చేద్దాం అని జై ఓకే చెప్తాడు. ఇక జాను అయితే జై కళ్ళకు గంతలు కట్టి ఇక కాళ్ళకు అయితే కదలకుండా తాడు అయితే కట్టేస్తుంది. ఇక అప్పుడు జై ఇలా అంటూ ఉంటాడు, అదేంటి జాను, నా కాళ్ళకు ఎందుకు ఇలా తాడు కడుతున్నావు అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు కళ్ళకి ఉన్న గంతలు తీసేసి ఇలా అంటూ ఉంటుంది జాను, ఎందుకు సార్ నన్ను ఇన్ని రోజులు ప్రేమ పేరుతో ఇలా బంధించారు ఇంట్లో, నన్ను పెట్టి ఇంట్లో ఎందుకు లాక్ చేసేశారు, నేను ఎవరితో మాట్లాడకూడదని ఇంట్లో ఎందుకు జామర్లు పెట్టించారు, ఎందుకు విశ్వతో నాకు తప్పుడు అభిప్రాయం కలిగేలాగా సృష్టించి నాకు విశ్వాన్ని ఎందుకు దూరం చేశారు, అసలు మీరు అనాథే అయితే ఆ గుడిలో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు మీరు అసలు ఎందుకు చేశారు సార్ అని జాను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే జై అయితే ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా నుంచుని కుర్చీలో కూర్చుని అయితే ఉండిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు జాను ఇలా అంటూ ఉంటుంది, సార్ నేను మీ మీద మాత్రమే ప్రేమ చూపించాలి, ఇంకెవరి మీద మాత్రం ప్రేమ చూపించకూడదు అని ఇంట్లో నన్ను ఒక బందీగా బంధిస్తున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నా వాళ్ళ ప్రేమను పొందలేకపోతే నాకు ఇంకా ఏది అవసరం లేదు. కన్నవాళ్ళ ప్రేమని సంపూర్తిగా పొందలేనప్పుడు ఇంకా కూతురిగా నేను ఇంకెందుకు సార్ బ్రతికి ఉండడం, అందుకే నాకు ఇంకా ఈ బ్రతుకు అవసరం లేదు, అందుకే నేను చనిపోవాలనుకుంటున్నాను, గుడ్ బై సార్ అని అయితే జాను జైకి చెప్పేసి ఇక సముద్రంలోకి అయితే దూకేస్తుంది. దాంతో జాను సముద్రంలో మునిగిపోతుంది. ఇక అది చూసి కదల్లేని పొజిషన్ లో ఉన్న జై అయితే వద్దు జాను వద్దు అని కుమిలి కింద పడి ఏడుస్తూ ఉంటాడు. మరి నిజంగానే ఇప్పుడు జాను చనిపోతుందా లేదా ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూస్ లో తెలుసుకుందాం.